అదబ్బా ఇప్పుడు మహిళలు పువ్వులు పెట్టుకునే వాళ్ళందరూ కూడా చౌరస్తాలో తిరిగేటోళ్ళు, బజార్లో తిరిగేటోళ్ళు అపవిత్రులు అని ఆయన చెప్పిండు. నువ్వు అది నిజమా కాదా ఒకటే చెప్పు. ఆయన పూలు పెట్టుకునే వాళ్ళు కాదు, వీళ్ళు పెట్టుకోరురా, వీళ్ళు పెట్టుకోరు, వీళ్ళు అలాంటి వాళ్ళు కాదని చెప్తున్నాడు ఆయన. వీళ్ళు ఇక్కడ కూటమిలకు అలాంటి వాళ్ళు అలా పెట్టుకోరు అని చెప్తున్నారు, అంతేగాని వాళ్ళని ఉద్దేశించి స్త్రీలను ఉద్దేశించి ఆయన చెప్పట్లేదు అక్కడ. అరే ప్రసాద్ అనే వ్యక్తి చెడ్డ వ్యక్తి కాదు, లేదా ప్రసాద్ అనే వ్యక్తి మంచి వ్యక్తి కాదు అంటే దాని అర్థం ఏంటిదండి? ఇప్పుడు మీరు మీ ఊళ్ళో పెట్టి ఉంటుంది, మీ దృష్టిలో ప్రసాద్ అనే వ్యక్తి మంచివాడు ఉండొచ్చు, ఇంకొకరు ప్రసాద్ అనే వ్యక్తి మంచి వ్యక్తి కాదు. డిస్కషన్ ఇండివిజువల్ పర్సన్స్ గురించి కాదు. ప్రసాద్ గారిని మళ్ళీ చెప్తున్నా, ఓవరాల్ జనరలైజ్ గా మహిళల్ని చేసి మాట్లాడారు కాబట్టి ఇబ్బంది. ఇక్కడ ఇండివిజువల్ పర్సన్స్ గురించి కాదు, ఒక శాలేం రాజు ఒక మహిళ గురించో మాట్లాడలేదు, ఇద్దరి మధ్య సమస్యగా కాదు. దేశవ్యాప్తంగా మహిళలందరూ ఉద్దేశించినట్టుగానే ఉంది. దేశవ్యాప్తంగానే కాదు, మహిళలు ఎవరు పెట్టుకున్నా కూడా ఉద్దేశించినట్టుగానే ఉంది. ప్రపంచం మొత్తం మీద ఉన్న మహిళలు వేరు, వీళ్ళు వేరు అని చెప్పలేదు. అక్కడ కూటమిలోకి వచ్చినట్టు మహిళల గురించే మాట్లాడారు ఆయన. మిగతా వారు ఆయన పూలు ఎవరు పెట్టుకుంటారు బాబు? నువ్వు చాలా మేధావి మాటలు మాట్లాడుతున్నావు. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అది. మహిళలు పెట్టుకున్నారు, వాళ్ళందరూ బజార్ సంబంధికులు, చౌరస్తా చిన్నరందరూ తిరగటోళ్ళు మంచివారు కాదని చెప్తున్నాడు ఆయన. నువ్వు సమర్థిస్తున్నావు ఖండిస్తున్నావు ఒకటే చెప్పు. ఇట్లాంటి అధిక తెలివితేటలను తీసుకురావద్దండి దయచేసి. జాన్ వెస్లీ గారు, ప్రసాద్ గారు మళ్ళీ ఎందుకు మిమ్మల్ని కోట్ చేయాల్సి వస్తుందని అంటే మీరు ఉదాహరణ అంటున్నారు. అంటే ఉదాహరణ ఇందాక సంజయ్ గారు అంటున్నట్టుగా ఉదాహరణలుగా తీసుకుంటారా? ఈ అంశాలు ఉదాహరణగా తీసుకుంటారా? మహిళలకు సంబంధించిన అంశాలు ఉదాహరణగా కావాలి. అనవసరమైన దుర్భషలాటలు ఆడితే అది స్వభావం కాదు, గుర్తించుకోండి. నిన్న కూడా అదే మాట్లాడు, ఈ రోజు కూడా మాట్లాడు, అనవసరంగా మాటలు రెచ్చగొట్టే పద్ధతి కాదు. మనకి సాంప్రదాయాలు ఉన్నాయి, మంచి మాట్లాడదాం. ఇప్పుడు నా ఉద్దేశం ఒక్కసారి ప్రసాద్ గారు, మీరు సంజయ్ గారు అడుగుతున్నారు, సంజయ్ గారి మాట అర్థం చెప్పండి ఒకసారి. సంజయ్ గారు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి ఒక్కసారి. మీరు హోల్డ్లో ఉండండి ఒక్కసారి. సంజయ్ గారు అడగండి, మీరు అడుగుతున్నారు. హలో, ఇది ఎవరు మాట్లాడినా ఆడవాళ్ళని కించపరిచే వ్యాఖ్యలే. బాబాలు, స్వామీజీలు వీళ్ళకి అలవాటు అయిపోయింది ఆడవాళ్ళ మీద అన్ని రకాల జడ్జిమెంట్లు పాస్ చేయడం. బాబాలు చేస్తున్నారు, స్వామీజీలు చేస్తున్నారు, పాస్టర్లు చేస్తున్నారు. మతం వీళ్ళకి ఎక్కించుకుంటే మతం మీ వ్యక్తిగతంగా ఆచరించుకోండి. ఇట్లా జనరలైజ్ చేసి మాట్లాడకూడదు. ఏ మత ప్రచారకులైనా ఇవాళ అన్ని మతాల ప్రచారకులు అదే మాట్లాడుతున్నారు. అది అన్ని మతాల ప్రచారకులు స్త్రీలనే కించపరుస్తున్నారు. జాన్ వెస్లీ గారు సో నేను మీరు మాట్లాడినప్పుడు కూడా ఎస్ మీరు క్షమాపణ చెప్పారు, మీరు మెచ్యూర్డ్గా క్షమాపణ చెప్పారు. ఎస్, శాలేం రాజు మాట్లాడిన మాటలు తప్పు, నిజంగా మహిళల మనోభావాలు కించపరిచినట్టయితే క్షమాపణ చెప్తున్నానని చెప్పారు. కానీ ఈ రోజు వరకు కొంతమంది ఇంకా ప్రసాద్ లాంటి వాళ్ళు కూడా ఉదాహరణ అంటున్నారు, లేకపోతే ఇంకొకరు ఇంకా ఇక్కడ కూడా అసలు ఇది లెక్కే కాదు, ఇది అసలు సంబంధమే లేదనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కానీ యాక్చువల్ పర్సన్ శాలేం రాజు గారితో ఎక్కడ మాట్లాడిన సందర్భాలు లేవు. సో మీరు సంప్రదించారు, ఆల్రెడీ ఇన్నటి నుంచి మన డిస్కషన్ జరుగుతోంది, హాట్ టాపిక్గా ఉంది కాబట్టి ఆల్రెడీ సంప్రదించే ప్రయత్నం ఏం చేశారా మీరు? ముందుగా మరొకసారి ఆర్టీవీ ప్రేక్షకులందరూ నా నమస్కారాలండి. మరి లైవ్లో కూర్చున్నటువంటి సోదరులు, అలాగే మరి నాతో పాటు జూమ్లో ఉన్నటువంటి పాస్టర్ గారికి, అలాగే మేడం గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. మొట్టమొదటిగా మరి నేను ఇంకా శాలేం రాజు నేను కాంటాక్ట్ చేయలేదు, ఎందుకంటే వారు మరి మాకు చాలా దూరం, మాది వారికి చాలా డిస్టెన్స్. అయితే విషయం ఏంటంటే నేను వారికి ఎవరైతే సమీపస్తులు ఉన్నారో వారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. అయితే ప్రాముఖ్యంగా ఇందాక వైపీ మన పాస్టర్ గారు ఏదైతే చెప్పారో, ఆయన ఇది ఒక బైబిల్లో ఒక వాక్యాన్ని చెప్తున్నప్పుడు ఆ ప్రసంగంలో ఎగ్జాంపుల్స్ చెప్తారు, అంటే అర్థమవడానికి. ఆ ఎగ్జాంపుల్ ఆయన చెప్పే విధానంలో, అంటే డెలివరీ చేసే విధానంలో, అర్థమయ్యే రీతిలో చెప్పేటువంటి విధానంలో కొంచెం పొరపాటు వచ్చింది. మరి అది ఆయనకి నోటంట మాట మరి ఎందుకు ఆ రీతిగా వచ్చిందో అనేది మనకు తెలియట్లేదు. కానీ నేను రాలేదు, ఆయన ప్రాక్టీస్ అదే చేస్తారు, ఆయన చర్చిలో అదే చెప్తారు, ఆయన మనసులో ఉన్నది కాబట్టి చెప్పారు, అది పొరపాటుగా ఏం చెప్పలేదు. అది సార్ కొన్నిసార్లు మనము లేదా మీరు కూడా వస్తా ఉంటాయి, సహజ మానవులకు సహజ లక్షణం అది. అంతే తప్ప ఒకవేళ అది నిజంగా ఆయన నోటంటే వచ్చి ఉంటే యాజ్ ఎ క్రిస్టియానిటీ ఉన్నటువంటి ఆ వాల్యూస్ గారు ఇందాక మీరు మాట్లాడుతూ బైబుల్లో ఒక వాక్యం చెప్పే సమయంలో ఉదాహరణగా చెప్పారని చెప్తున్నారు కాబట్టి
ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి. అంటే ఎక్కడైనా ఈ ఉదాహరణలు చెప్పాలని కానీ లేకపోతే ఇటువంటి వ్యాఖ్యలు ఏమైనా ఉంటాయా? ఉండవు కదా. ఆ ఉదాహరణ చెప్పే విధానంలో కొంచెం పొరపాటు వచ్చింది. ఏంటి ఇటువంటి ఉదాహరణలు చెప్పేది పొరపాటుగా? అసలు ఇటువంటి ఉదాహరణలు తీసుకుంటారు అక్కడ? అది బయటికి రావడం వల్ల లేదంటే ఆయన డెలివరీ చేయడం వల్ల చూడండి, ఆ మాట్లాడే సరళలో కొంత సంజయ్ గారు, I'll get back to you. మరి మీ దగ్గరికి వస్తాను, కంటిన్యూ చేయండి. మంది మహిళలు వారి మనోభావాలు దెబ్బతినని చెప్పడం మరి మనందరం చూస్తూ ఉన్నాం. ఈ ఉదాహరణ కానివ్వండి, భావం కానివ్వండి, మాటలు కానీ ఇటువంటి మాటలు మాట్లాడతారా అక్కడ లోపల? డిబేట్ జరుగుతాయా? డౌట్ వస్తే ఏం సమాధానం చెప్తారు? మాట్లాడకూడదు అలాంటి మాటలు కూడా రాకూడదు. ఎందుకంటే మేము అంటే ఎవరి దేవుడు వారికి గొప్ప, ఎవరి దేవుడు వారిని పరిశుద్ధంగా మా ఆలయానికి వెళ్ళినా లేదంటే మందిరానికి వెళ్ళినా మసీదుకి వెళ్ళినా అక్కడ మనం కొద్దిసేపు దైవ ధ్యానంలో మన ఆలోచనలన్నీ కూడా బయట ఉన్నట్టు ఉండవు. పరిశుద్ధం కొంచెం బయట ఉన్నట్టుగా కాకుండా అల్లరిచిల్లరిగా కాకుండా కొంచెం ప్రశాంతంగా దైవ ధ్యానంలో మనం ఉంటాం. కాబట్టి ఇలాంటి సమయంలో అలాంటి మాటలు అనేవి రాకూడదని నేను స్ట్రిక్ట్ గానే నేను చెప్తాను. మీరు సంప్రదించలేదు, బట్ టు మై సోర్స్ నేను శాలేం రాజ్ గారి నెంబర్ తీసుకున్నాను. అంటే డైరెక్ట్ ఆయన కాంటాక్ట్ నెంబర్ లేదు, ఆయనకు సంబంధికులు తీసుకుని డైరెక్ట్ లైవ్ లో కాల్ చేస్తాను. మరి ఆయన ఏం రెస్పాండ్ అవుతారు అనేది లేదు. నేను ఇంకా సంప్రదించలేదు, నేను ఆయన కాంటాక్ట్ చేయలేదు. కానీ వారి ఫ్రెండ్స్ మా ఏరియాలో కూడా కొంతమంది ఉన్నారు, వారితో నేను మాట్లాడడం జరిగింది. బహుశా ఈ రోజు కానీ రేపు కానీ ఒక్కసారి నేను తీసుకున్నాను ఫోన్ లో. శాలేం రాజ్ గారు మాట్లాడేది, నేను ఆర్టీవీ లైవ్ లో ఉన్నానండి, మీరు లైవ్ లో మాట్లాడుతున్నారు సార్. ఫోన్ కట్ చేశారు ఆయన. మళ్ళీ ట్రై చేస్తాను. ఎవరు? శాలేం రాజ్ గారికి కాల్ చేస్తున్నాను లైవ్ లో. మరి ఇప్పటికైనా ఆయన రెస్పాండ్ అవుతారా ఈ విషయం పైన? ఎందుకంటే మహిళలందరూ జనరలైజ్ చేసి మాట్లాడే ఏకంగా వారంతా మహిళలు పూలు పెట్టిన వారంతా కూడా ఒక భావం వచ్చే రకంగా మాట్లాడిన మాటలు ఇప్పటివరకు కనీసం ఆయన దృష్టికి వెళ్ళలేదంటారా? ఆయన మాట్లాడిన మాటలు ఇప్పటికైనా కనీసం ఆయన పాశ్చాత్తాపంతో ఉన్నారా లేదా, తప్పుగా మాట్లాడే భావన ఉన్నారా లేదా అని తెలుసుకోవాలి కదా. మళ్ళీ రింగ్ అవుతుంది. రైట్, శాలేం రాజ్ గారు మాట్లాడేది. హలో, శాలేం రాజ్ గారు మాట్లాడేది. సమాధానం ఇవ్వడం లేదు, దయచేసి మళ్ళీ. ఆయన కాల్ కట్ చేస్తున్నారు. సో మనతో పాటుగా స్టూడియోలో విశ్వ హిందూ రక్ష జాతీయ అధ్యక్షురాలు యమునా పాఠక్ గారు కూడా ఉన్నారు. ఎస్, వెల్కమ్ అండి. సో శాలేం రాజ్ గారు మాట్లాడినది ఏంటని చూసారు కదా. సో మీకేమనిపిస్తోంది, మీ అభిప్రాయం ఏంటి? ఏమంటున్నారంటే వక్రీకరిస్తున్నారు, అటువంటి భావం కాదు అని కొంతమంది చెప్తున్నారు. కొంత మెచ్యూరిటీగా మాట్లాడే జాన్ వెస్లీ వ్యక్తులు, ఆయన కూడా పాస్టర్ గారు ఉన్నారు కాబట్టి ఇది తప్పు, క్షమించడం కూడా అడిగారు. కానీ ఇప్పటివరకు శాలేం రాజ్ ఎక్కడ స్పందించినట్టు కానీ ఆ వర్గం ఎక్కడ, లేకపోతే ఆ అసోసియేషన్స్ ఇంకా వాళ్ళకి యూనియన్స్ ఉంటాయి, ఎక్కడ స్పందించినట్టు దాఖలాలు. మీ అభిప్రాయం ఏంటి? ముందుగా అందరికీ నమస్తే అండి. ఇట్స్ అ క్లియర్ హేట్ స్పీచ్. చాలా స్పష్టంగా తెలుగు భాషలోనే వారు మాట్లాడారు. తెలుగు వచ్చిన వారు ఎవరైనా కూడా వారు అన్న మాటల్లో పూర్తిగా అర్థమవుతాయి. మల్లెపూలు పెట్టుకునే వాళ్ళందరూ కూడా బజారు మనుషులు అని అర్థం వచ్చేటట్టుగా అలాంటి పదజాలమే వారు వాడిన మాటలు. అ క్లియర్ హేట్ స్పీచ్ విచ్ ఇస్ ప్యూర్లీ ఇన్ డిస్క్రిమినేటివ్ యాటిట్యూడ్. ఏ పూలు పెట్టుకున్న ఆడవాళ్ళు వీళ్ళకి ఏం అన్యాయం చేశారు? ఎందుకు అంత హేట్? ఇప్పుడు వ్యక్తిగతంగా ఇష్టాలు అందరికీ ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళకి ఇష్టాలు అన్నీ ఉంటాయి. కానీ వారు ఉన్న పొజిషన్ ఏంటి అక్కడ? ఒక రిలీజియస్ ఇన్ఫ్లుయెన్సర్, ఒక మత ప్రవక్త, ఒక మతానికి ప్రవక్త. వారు మాట్లాడి